ప్రతి టీము 10 మ్యాచ్లు ఆడేసింది. సో ఇంకా మిగిలిన 4 మ్యాచ్లు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని టీమ్స్ అలానే ఉన్నాయి. అయితే క్లియర్ కట్గా టాప్ 4లో ఇప్పుడు ఏమున్నాయి ప్రజెంటు, అసలు ఎంత ఛాన్సెస్ ఉంది, రిమైనింగ్ టీమ్స్కి ఎంత ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సర్ప్రైజింగ్గా ఒకటి ఏంటి అంటే ఏ టీము కూడా ఇప్పటిదాకా ఎలిమినేట్ అవ్వలేదు ఇంకా. అంటే దాని అర్థం ఇంకా స్టిల్ ఛాన్సెస్ అయితే ప్రతి టీంకి ఉన్నాయి. దాని లెక్కల్లో చూస్తుంటే టేబుల్ టాప్ 4లో ఆర్సీబీ, ముంబై, గుజరాత్ అలాగే ఢిల్లీ ఈ 4 ఉన్నాయన్నమాట. ఢిల్లీ అయితే రీసెంట్గా 2 మ్యాచ్ల నుంచి కూడా కొంచెం తడబడుతుంది. ఏమో సడన్గా వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఆర్సీబీకి అయితే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉందన్నమాట. 10 మ్యాచ్ల్లో వీళ్ళు ఆల్మోస్ట్ 7 గెలిచారు, 3 ఓడిపోయారు. బట్ రన్ రేట్ కూడా పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది. ముంబై విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 6 గెలిచారు, 4 ఓడిపోయారు అనమాట. సో దాని తర్వాత గుజరాత్ కూడా 9 మ్యాచ్ల్లో 6 గెలిచింది. సో ఇంకో మ్యాచ్ గెలిచి 10వ మ్యాచ్లో గెలిస్తే మాత్రం ఆర్సీబీ కన్నా కొంచెం ముందు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుజరాత్కి నెట్ రన్ రేట్ చాలా బాగుందన్నమాట. సో దాని తర్వాత ఢిల్లీ చూసుకుంటే 2 మ్యాచ్ల నుంచి వెనక్కి వచ్చేసింది. ఎప్పుడో టేబుల్ టాప్లో ఉండేది ఒక 3 మ్యాచ్ల క్రితం. బట్ ఇప్పుడు ఏంటంటే 4th ప్లేస్కి అయితే పడిపోయిందనమాట. పంజాబ్కి కూడా సో 9లో 5 గెలిచింది. అదే మరి అంత వరస్ట్ టైం అయితే కాదు. ఇంకో మ్యాచ్ గెలిస్తే మళ్ళీ టాప్ 4లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ రకంగా లక్నోకి కానీ, కేకేఆర్కి కానీ, ఆ రాజస్థాన్కి కానీ ఇంకా ఛాన్సెస్ అయితే కొంచెం అటు ఇటుగానే ఉన్నాయన్నమాట. మెయిన్ థింగ్ వీళ్ళకి నెట్ రన్ రేటు పాజిటివ్లో ఉన్నా సరే సో మ్యాచ్లు అనేవి కంపల్సరీగా గెలాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక నుంచి వచ్చే ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ మ్యాచే. అది ఒకవేళ ఎక్కడైనా సరే ఓడిపోయినట్టుంటే ఇంకా ప్రతి మ్యాచ్ డిసైడింగ్ మ్యాచ్ అనమాట. సో కిందన అక్కడి నుంచి లక్నో నుంచి స్టార్ట్ అవుతుంది. కేకేఆర్, రాజస్థాన్, సన్ రైజర్స్, సిఎస్కే ఆల్మోస్ట్ ఇంకా పక్క వెళ్ళిపోయింది గైస్. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది గెలవాలి అంటే ప్రతి మ్యాచ్ ఇంకా ఎక్కువ డబుల్ మార్జిన్తో గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అవతల టీం 200 కొట్టింది. చెన్నై ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ 15 ఓవర్లుగా దాన్ని కొట్టేలాగా ఇంకా ప్రతి మ్యాచ్ అంత ఫాస్ట్గా ఆడగలిస్తే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న చెన్నై బ్యాటింగ్ ఆ లైనప్తో ఇంపాసిబుల్ అని చెప్తాను నేను. అయితే మరి రిమైనింగ్ సన్ రైజర్స్కి ఉన్నాయా బ్రో అంటే సన్ రైజర్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లకి 5 మ్యాచ్లు విన్ అవ్వాలి. సో ఇంకెక్కడ ఒక మ్యాచ్ ఛాన్స్ ఉందా, అది ఇదేం లేదు. ప్రతి మ్యాచ్ డబుల్ మార్జిన్, సింగిల్ మార్జిన్ అదేం తేడా లేదు గైస్. విన్ అవ్వాలి అంతే. విన్ అయితే మాత్రం టాప్ 4లో 4th ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. అయితే సన్ రైజర్స్కి మాత్రమే ఛాన్స్ ఉందని చెప్తాను. చెన్నైకి మాత్రం చాలా తక్కువ ఛాన్స్, 1% అని కూడా చెప్తాను. సో ఒకప్పుడు మన బెంగళూరు ఇదే పొజిషన్ నుంచి అయితే ప్లే ఆఫ్కి వచ్చింది. మరి చెన్నై అలాంటి మ్యాజిక్ ఏమైనా చేయగలిస్తే రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒక 2 మ్యాచ్ల తర్వాత ఖచ్చితంగా ఈ టేబుల్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా మిగిలిన టీంకి ఎంత పర్సంటేజ్ ఉందో చెప్తాను. థ్యాంక్ యూ.